హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో ఒకసారి అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా మా చెల్లి అయితే హైదరాబాద్ నుండి వచ్చేసింది. ఇంకా మా పాప చూసారా, సండే యాక్చువల్లీ అయితే లేగదో ఇంకొచ్చేసింది. అనగానే లెగిసి ఇంకా హక్ చేసేసుకొని ఇంటి దాకా వచ్చింది. ఇంట్లోకి రాదా కానీ ఇంకా బయటికి వెళ్ళి రిసీవ్ చేసేసుకుంటుంది. ఇదండి, ఇంకా మా హస్బెండ్ కూడా కరెంట్కి వెళ్ళారనమాట. ఇంకా మా హస్బెండ్తో కలిసి మా చెల్లి అయితే వచ్చేసింది. ఇంకా టీ అయితే పెట్టేశాను. వాళ్ళు వచ్చేసరికి నేను ఇంకా ఫ్రెష్ అయ్యి పూరి కర్రీ డో అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను నేను ఆల్మోస్ట్. ఇంకా తను వచ్చాక ఇంకా టీ అయి ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అలా పూరి చేసుకోవచ్చులా వేడివేడిగా అనేసి కర్రీ చేసేసి అయితే కూర్చున్నాను. ఇదిగోండి, ఇంకా ఇలా అయితే పూరీలోకి అయితే నార్మల్గా సింపుల్గా యాక్చువల్లీ నాన్ వెజ్ చికెన్ ఏదైనా తెచ్చి చేద్దాం అనుకున్నాను. బట్ అర్లీ మార్నింగ్ చికెన్ అంటే కొంచెం తను లైక్ చేయదు. అండ్ దట్ టు జర్నీ మీద ఇంకా లైట్గానే మా హస్బెండ్ ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే ఆయిల్ ఫుడ్ అస్సలు తినరు. సో ఇంకెందుకనేసి నేను ఆయిల్ ఫుడ్ అయితే స్కిప్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్కి ఏదైనా ప్లాన్ చేయొచ్చు అనేసి ఇంక ఇదండి పూరీ డో అయితే ఇంక ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇంకా టీ అయితే పెట్టేసి పూరీకి అయితే ఇంకా ప్రిపేర్ అయిపోతున్నాం. ఇంకా నేనైతే నాకు పూరీ పర్ఫెక్ట్గా అయితే ఇంకా రౌండ్ షేప్గా అయితే రాదు. మా చెల్లి బాగా చేస్తుందండి. ఇంకా తనకే ఇదండి అప్పు చెప్పేసాను పూరీ చేయడానికి అయితే. పాపం ఇంకా అది వచ్చి టీ తాగేసి బ్యాక్ టు వర్క్ అన్నట్టు ఇంకా అంటారు కదండి, అక్కలకు చెల్లిలాగా ఉంటే ఇంకా వర్క్ అన్నట్టుగా ఇంకా వచ్చి పూరీ అయితే చేసేస్తుంది. నేను ఒక కర్రీ అయితే చేశాను. అదండి, నేనైతే కింద ఇంకా కౌంటర్ టాప్ దగ్గర కొంచెం కంజెస్టెడ్గా ఉందని ఇంకా ఎందుకులా అనేసి ఇంకా కింద అయితే కూర్చొని పూరి అయితే చేసేస్తే ఇంకా తను చేసేస్తుంది. మా పాప అయితే ఇంకా మా చుట్టియే తిరుగుతుంది, వాళ్ళ పిన్ వచ్చింది కదా అనేసి. ఇదండి, ఇంకా పూరి అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మీరందరూ సండే ఏం స్పెషల్స్ చేసుకుంటున్నారు, అసలు మీ టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి, నాకు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా పూరి అయితే అయిపోయింది. ఇదిగోండి, ఇంకా ముగ్గురు మా హస్బెండ్కి అయితే పెట్టేశాను. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఇంకా చెల్లి ఫ్రెష్ అయిపోయి బాగుంది పూరి అంటే రివ్యూ కూడా ఇచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే ఇంకా తర్వాత తనకి రాగానే ఆయిల్ పెట్టేసి ఇంకొంచెం హెయిర్ అయితే వేసేస్తుంది, పోనీటైల్స్ కట్టేస్తుంది. ఇంకా తర్వాత ఇంకా తెలిసిందే కదా, మన పుట్టింటి వాళ్ళు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. ఏదైనా ఇక్కడ మనం తీసుకోలేమా కొనుక్కోలేమా అని కాదు, ఇంకా తల్లికి మించి ఎవరు ఆలోచిస్తారండి మన గురించి. ఎంతైనా అమ్మ ప్రేమ, అందుకే కదా. ఇదిగోండి, ఇంకా మా అమ్మ చెల్లి వచ్చేస్తుందని అసలు చెల్లి అనుకోలేదు. ఏదో ప్రాక్టికల్స్ ఉందని నేను షిఫ్టింగ్ అప్పుడు రమ్మంటే కుదరదు అనేసింది. ఇంకా రాదనుకున్నాను. మ్యాక్సిమం ఇంకా 1 డే బిఫోర్ చెప్పింది, ఇలా వస్తున్నాను అక్క ఏమైనా కావాలంటే. ఇంకా ఆల్మోస్ట్ ఏమీ వద్దని చెప్పాను. బట్ ఇంకెంతైనా తల్లి కదండి. చూడండి, ఇదండి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేసి, ఇంకా గరం మసాలా, ధనియా పౌడర్, బనానాస్, ఫ్రూట్స్, ఇంకా గార్లిక్, జింజర్, స్టిక్కర్ ప్యాకెట్స్, బ్యాంగిల్స్. నేను ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే ఇంకా కవర్ చేయలేదు. చూసారా, చూపిస్తున్నాను కొన్ని జెండు బామ్ కూడా అక్కడ నుంచి అయితే పంపించింది. ఇంకా కిడ్స్ కోసం అయితే ఫ్రూట్స్, ఇంకా లీఫీ మార్కెట్కి వెళ్ళిందంటే ఇంకా లీఫీ వెజిటేబుల్స్, అదిగోండి మినపగుళ్ళు, పల్లీలు, ఇంకా చాలా ఐటమ్స్, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, మునక్కాడ, టమాటా. ఇంకా ఇవి ఫైన్ బిస్కెట్స్ అని ప్యాకెట్స్లో ఉన్నాయి కదండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఫొటోస్లో చూసుంటారు వీడియోలో. యాక్చువల్లీ అవి తెలంగాణలో చాలా ఫేమస్, టీతో స్నాక్ లాగా తింటారు. ఇంకా అవైతే నాకు ఇష్టమని నేను అక్కడే ఇంకా అలాగా నా చైల్డ్హుడ్ అంతా అక్కడే కాబట్టి అవి బాగా ఇష్టంగా తింటానని ఇంకా అవి కూడా పంపించింది అనమాట. ఇదండి, చెల్లి అయితే అవన్నీ తెచ్చేసింది. నేను ఇంకా తెచ్చిన వెంటనే అన్ప్యాకింగ్ లాగా ఇంకా ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, సో ఫంక్షన్కి వెళ్ళాలని ఇంకా అవన్నీ అయితే తీసేసి ఎక్కడెక్కడ సర్దేశాను. ఇంకా ఈరోజు మా విలేజ్ అంటే మా హస్బెండ్ తరపున రిలేటివ్స్ అన్నీ ఇంకా వాళ్ళది ఫంక్షన్ అయితే ఉంది. వాళ్ళ ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నాను. సింపుల్గా అసలు అనుకోలేదండి వెళ్తానని. అసలు అప్పటికప్పుడు యాక్సిడెంటల్గా సింపుల్గా జస్ట్ రెడీ అయిపోయాను. ఇంకా చెల్లి వాళ్ళు అంటే లైక్ అటు సైడ్ పెట్టాలి, అటు సైడ్ పెట్టాలి. సూపర్.
ఇదిగోండి ఇంకా ఐటమ్స్ గురించి అయితే నేను రివ్యూ అయితే ఇవ్వలేదు కదండి. లైక్ ఐటమ్స్ కూడా ప్రాన్ బిర్యానీ, చికెన్, మటన్, దమ్ బిర్యానీ, స్వీట్ రెసిపీస్, ఐస్ క్రీమ్స్, నెక్స్ట్ స్టార్టర్స్ చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. ఇంకా ఎక్కువ ఫుడ్